గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. చేయూత దివ్యాంగుల కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకునే సమయంలో టెంపరరీ సదరం సర్టిఫికేట్ ఉన్నటువంటి దివ్యాంగులు మరియు టెంపరరీ యూడిఐడి కార్డు కలిగినటువంటి దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చా, వారికి కొత్త పెన్షన్లు రావడం జరుగుతుందా, దయచేసి తెలియజేయగలరు అని చాలా మంది మిత్రులు కోరడం అనేది జరుగుతుంది. ఈ వీడియో ద్వారా టెంపరరీ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్లకు పెన్షన్లు మంజూరు అవుతాయా, ఒకవేళ మంజూరు అయినా కానీ ఆ తర్వాత వారు ఏం చేయాలి అన్న దాని గురించి క్లారిటీగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఒక జీవోను తీసుకురావడం అనేది జరిగింది. ఆ జీవోలో స్పష్టంగా తెలియజేసింది ఏంటి అంటే టెంపరరీ డిజబిలిటీ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్లకు విద్యా ఉద్యోగాల్లో అవకాశం అనేది ఉండదు అని తెలియజేయడం అనేది జరిగింది. ఇక సంక్షేమ పథకాల్లో వీళ్లకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అందులో క్లారిటీగా మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మీకు తెలియజేసేది ఏంటంటే టెంపరరీ సదరం సర్టిఫికేట్ ఉన్న దివ్యాంగులు అయినా టెంపరరీ యూడిఐడి కార్డు కలిగినటువంటి దివ్యాంగులకైనా కానీ ఈ చేయూత కొత్త పెన్షన్లను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు నిరభ్యంతరంగా మీరు ఈ టెంపరరీ సదరం సర్టిఫికేట్ తోని యూడిఐడి కార్డుతోని మీరు దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ కోసము మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు పెన్షన్ శాంక్షన్ అయిన తర్వాత మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి క్రమంలో ఇక్కడ నిర్లిప్తంగా ఉండడానికి వీల్లేదు. నిర్లిప్తంగా ఉన్నట్టయితే మీకు వచ్చే పెన్షన్ కట్ కావడం అనేది జరుగుతుంది. అయితే మీరు ఏం చేయాలి అంటే మీకు టెంపరరీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉందో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు 2 సంవత్సరాల వ్యాలిడిటీతోని ఇచ్చారు అనుకోండి, అంటే ఈరోజు ఆగస్టు 15, 2026 సంవత్సరంలో మీకు సదరం సర్టిఫికేట్ కానివ్వండి, యూడిఐడి కార్డు కానివ్వండి 2 ఇయర్స్ వ్యాలిడిటీతో ఇస్తే 2028 ఆగస్టు 15వ తేదీన అది వ్యాలిడిటీని కోల్పోతుంది. ఆ వ్యాలిడిటీ కోల్పోక ముందే ఒక 10 రోజుల ముందే మీ టెంపరరీ సర్టిఫికేట్ను రెన్యువల్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా రెన్యువల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు కొంతకాలం టెంపరరీ సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే ఈ పెన్షన్ కంటిన్యూషన్ కావడం అనేది జరుగుతుంది. మీకు పర్మనెంట్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే మీకు పర్మనెంట్గా ఈ పెన్షన్ కంటిన్యూషన్ కావడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీ సర్టిఫికేట్ను రద్దు చేసినట్లయితే అక్కడితోటి మీ పెన్షన్ను నిలిపివేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీ టెంపరరీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ తీరిపోయే ముందు రెన్యువల్ చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. మీది టెంపరరీ సర్టిఫికేట్ అయినా కానీ మీరు నిర్లిప్తంగా ఉండి దాన్ని పట్టించుకున్నట్లయితే మీకు వచ్చే పెన్షన్ కట్ కావడం అనేది జరుగుతుంది. కట్ అయిన తర్వాత మళ్ళీ మీరు టెంపరరీ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకున్నా కానీ మళ్ళీ కొత్త పెన్షన్లు వచ్చే వరకు ఆగవలసి ఉంటుంది. ఆ కొత్త పెన్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే మీకు పెన్షన్ రావడం అనేది జరుగుతుంది. ఇదంతా చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ఈ టెంపరరీ సర్టిఫికేట్ కానివ్వండి, టెంపరరీ యూడిఐడి కార్డు కలిగినటువంటి వారు కానివ్వండి, ఆ వ్యాలిడిటీ తీరిపోయే ముందు మీ సర్టిఫికేట్ను, మీ యూడిఐడి కార్డును రెన్యువల్ చేసుకుంటేనే మీ పెన్షన్ కంటిన్యూషన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.